2029 ఎలక్షన్ నాటికి ఈరోజు ప్రముఖులుగా ఉన్నటువంటి చాలామంది నాయకులు కనుమరుగయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వారిలో ముఖ్యులు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు కూడా ఉండవచ్చు. నరేంద్ర మోడీ గారు మరియు చంద్రబాబు గారు ఆల్రెడీ 73 కంప్లీట్ చేసి ఉన్నారు. ఇప్పటికీ వీరి ఇద్దరూ కూడా 1950లో జన్మించారు. చంద్రబాబు గారు ఏప్రిల్ 24న జన్మించగా నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 17న జన్మించారు. నరేంద్ర మోడీ గారి కన్నా చంద్రబాబు గారు 5 నెలల సీనియర్. ఇక్కడ నేను వారి ఇద్దరి ఏజీ ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే ఇదే వారి ఇద్దరికీ లాస్ట్ అవకాశంగా భావిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల ప్రకారం 75 ఇయర్స్కి రిటైర్ అవ్వవలసి ఉంటుంది. ఈసారి నరేంద్ర మోడీ గారికి మరియు రాజ్నాథ్ గారికి కొద్దిగా సడలింపు ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. 2029 ఎలక్షన్ నాటికి మన ఇండియాలోని చాలా మంది రాజకీయ నాయకులలో కనుమరగవచ్చు. అటువంటి వారిలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, శరద్ పవార్, కేరళ సీఎం విజయన్ గారు పూర్తిగా తప్పుకోవచ్చు. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, నితీష్ కుమార్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు ఆల్రెడీ 73 నిండి ఉన్నారు. ఇప్పటికీ మమతా బెనర్జీ గారు కూడా ఆల్మోస్ట్ 70కి దగ్గరలో ఉన్నారు. కాబట్టి వీరు కూడా యాక్టివ్ రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి రాహుల్ గారు బలమైన అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారు. బీజేపీ నుండి అమిత్ షా మరియు యోగి ఆదిత్యనాథ్ గారికి అవకాశాలు మెండుగా ఉన్నవి. ఒక విధంగా బీజేపీకి యంగ్ జనరేషన్లో సెంట్రల్ పాలిటిక్స్లో లీడర్గా ఎమర్జ్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందరూ సీనియర్స్తోనే నెట్టుకొస్తున్నారు. బహుశా ఇంతకు ముందు మోడీ గారికి, ఇప్పుడు అమిత్ షా గారికి పోటీ లేకుండా ఉండటం కోసం యంగ్ జనరేషన్కి అవకాశం ఇవ్వలేదు అనిపిస్తుంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు గారు మరియు కేసీఆర్ గారు మరియు కొంతమంది కాంగ్రెస్ ప్రముఖులు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరంగా ఉండవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో యంగ్ జనరేషన్లో లీడర్స్కి కొదవలేదు. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు మరి కొంతమంది యాక్టివ్గానే ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గారు మరియు హరీష్ రావు గారు ఉండనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వరకు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈటెల రాజేంద్ర గారు ఇలా చాలా మంది నాయకులు ఎమర్జ్ అయి ఉన్నారు. చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు చాలా మంది లీడర్స్ గా ఎమర్జ్ అయి ఉన్నారు. ఆంధ్రాలో బీజేపీ నుంచి రాష్ట్ర నాయకుడిగా ఎమర్జ్ అయిన వాళ్ళు పెద్దగా లేరనే చెప్పుకోవచ్చు. ఇంకా టీడీపీ నుండి లోకేష్ గారు ఎలాగూ ఉన్నారు. జనసేన నుండి పవన్ కళ్యాణ్ గారు బలమైన లీడర్ గా ఎదిగే అవకాశాలు ఉన్నవి. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన సర్వశక్తులు వడ్డి మళ్లీ అధికారంలోకి రావడానికి ట్రై చేస్తారు. 2029 ఎవరి అదృష్టం ఎలా ఉంది ఇప్పుడే చెప్పలేం. కానీ ప్రముఖులుగా చెప్పబడే చాలా మంది రాజకీయ నాయకులు ఈసారి కనుమరగవచ్చు. మరి కొంతమంది యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరంగా ఉండవచ్చు. వారిలో ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు కూడా ఉండవచ్చు.